కాలేజీకి రెగ్యులర్గా వెళ్తున్నావా సిద్ధు? తిన్నా దేవరా ఉంటుంది. ఇప్పుడు సెమ్ ఎగ్జామ్ సుధా, వెళ్ళాలి తప్పదు. శివాని గారు, తౌసి బ్రో డిన్నర్ చేశారా లేదా? నిన్న సుధా. ఓకే అమ్ములు, ఆల్ ప్లీజ్ ప్రే టు తౌసి పన్నా క్విక్ రికవరీ. తప్పకుండా సుధా, తొందరగా రికవర్ కావాలి. నిన్న సిద్ధు. హరియన్న అసలు నీ కాల్ మెసేజ్ ఏం రాలేదు. సత్య గారు కూడా హిందీ మాట్లాడుతున్నారు. సత్యశీలమ్మకు వచ్చింది. తిన్నారంట లక్ష్మి అక్క, ఇంటికి వచ్చేటప్పుడు స్కిడ్ అయ్యిందట బైక్. ఓకే, అవునా, నిజమా? థ్యాంక్ యూ సుధా అంటుంది అమ్ములు. చేశారు గాయత్రి అక్క. నువ్వు వచ్చావుగా లైవ్ సిద్ధు. ఇప్పుడు ఓకే శివాని గారు అంటుంది గాయత్రి. సెమ్ ఎగ్జామ్ అనుకొని వీళ్ళు మంచి స్కోర్ వస్తే కాలేజీలో మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. అవును, అప్పుడు మంచి మ్యాచ్ వస్తుంది. అవును, మంచి మార్క్స్ వస్తే మంచి జాబ్ వస్తుంది, మన జాబ్ వస్తే మంచి పిల్లం వస్తుంది. అంతేనా సుధా? సిద్ధు బెస్ట్ ఆఫ్ లక్. ఇప్పుడు నువ్వు లైవ్లోకి రాలేదా సిద్ధు? వచ్చి వెళ్ళా అన్న. సుధా, మీలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటే చాలు. తప్పకుండా. అదే నేను అడిగేది. ఇప్పుడు పెట్టిన దానికి నో రిప్లై అంటున్నా సిద్ధు. అయ్యో మన మధ్య థ్యాంక్స్ ఎందుకు శ్రీవాణి. గాడ్ గివెన్ బ్రదర్ తౌసిఫ్. నాకు తగ్గిపోతుంది. యూ టేక్ కేర్. చేశారు గాయత్రి. థ్యాంక్ యూ సుధా. రాజు బ్రదర్ పుష్ప 2 టికెట్ తీసుకున్నారా? వెళ్తున్నా చూడాలి. లేదు బ్రో, 1700 అట. ఎందుకు బ్రో? ఇంకో 10 days అవుతే హైపమల్ వస్తుంది, లేకపోతే నెల రోజులు అవుతే ఓటీటీలో వస్తుంది. మై సీట్ బాయ్ సిద్ధు అంటున్నారు కృష్ణన్న. హరి అన్న అంటున్నాడు సిద్ధు. దేవరా అంతా లేదు దేవరా, ఎందుకంటే 1500 1700 చాలా ఎక్కువ కదా ఫ్యాన్ బేస్. బ్లెస్సింగ్స్ ఉంటే అవసిద్దు, చదివితే అవుతుంది. ఓకే సుధా. రాజు అన్న కడప వచ్చి వెళ్దాం కలిసి. అవునా సిద్ధు? వస్తా. అంటుంది అమ్ములు. ఐ లవ్ యూ టూ సిద్ధు, ఆల్ ది బెస్ట్. నా కాల్స్ ఎత్తు సిద్ధు. ఓకే. ప్లీజ్ లైవ్లో ఉన్న అందరూ హైలో ఉండకండి. రాజు భయ్య మీ ఛానల్కి ఓటింగ్ పెట్టచ్చు కదా, స్క్రీన్ పైన గుడ్ ఆర్ బ్యాడ్ అని. ఎందుకు బ్రో?